కొన్ని సీనరీస్ చూస్తూ ఉంటే చాలా ఆహ్లాదకరంగా, మనసంతా శాంతిగా అనిపిస్తుంది కదండీ! ఈ లోకంలో ఉన్న సృష్టిని చూసినప్పుడే మనకిలా అనిపిస్తే, ఈ లోకాన్ని చేసిన సృష్టికర్త అయిన మన సర్వశక్తివంతుడైన దేవుని చూసినప్పుడు మనం ఇంకెంత శాంతిగా ఉండాలి. మన హృదయాలు అలజడితో, అశాంతితో మ్రగ్గిపోతున్నాయి. అయితే దేవుడేమంటున్నాడంటే, మీకు కష్టాలుండవు, బాధలుండవు, నిందలుండవు, అవమానాలుండవు అని చెప్పట్లేదండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనము. లోకమున మీరు కష్టముల పాలగుదురు, కానీ ధైర్యము వహింపుడు. ఎందుకంటే నేను లోకమును జయించితిని అని యేసయ్య చెప్తున్నాడు. ఆ దేవాతి దేవుడిపై మనం ఆధారపడితే మనము కూడా ధైర్యముగా జీవించగలుగుతాము. కష్టం నుండి పారిపోవడం కాదు కానివ్వండి, కష్టముల్లో దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి శాంతితో, సమాధానముతో మన హృదయాలు ఉండగలుగుతాయి. ఎందుకంటే యేసయ్య ఇచ్చే శాంతి శాశ్వతమైనది. ఇది ఏ మానవుడు కూడా మనకు ఇవ్వలేడు.